హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి అయితే ఇంకా కింద అదంతా కూడా ఊడుస్తున్నానండి. మనకి ఇంటి ముందు మెట్లు ఉంటాయి కదా, ఇదంతా కూడా మెట్ల ముందన్నమాట. మనకైతే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుందండి. చాలా వరకు ఇంకా మనకి పూల చెట్లు ఉన్నాయి కాబట్టి చెత్త ఎక్కువగానే వస్తుందండి. ఇంకా నేను ఇక్కడ ఒక వైపు ఊడుస్తూ ఉంటే ఇంకటి నుంచి గాలి బాగా వస్తుందండి. గాలికి చెత్త అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా అలానేసి అయితే ముందు చెత్త అంతా కూడా ముందుకు చీపురుతో అలా నెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పైన ఇసుకలాగా ఉంటుంది కదా, ఇంకా అదంతా కూడా ఊడుస్తున్నానండి. ముందు రోజు ఏంటంటే ఈవినింగ్ టైంలో ఫుల్ గాలి వచ్చిందండి. గాలి వచ్చి ఒక చెట్టు విరిగిపోయిందన్నమాట. మనకి నందివర్ధనాల చెట్టు ఉంటుంది కదా, ఆ మండ అన్నది ఇరిగిపోయిందండి. సో ఇంకా అదంతా కూడా చెత్త పడింది. అంటే మనము తీసి ఇంకా బయట వేస్తాం కదా, వేసేటప్పుడు ఆకులన్నీ రాలిపోయాయి అన్నమాట. ఇంకా అది అలాగే వదిలేసానండి. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఎందుకులే ఊడవడం అనేసి ఇంకా అలాగే ఉంచాను. కానీ ఇంకా నేను కిందికి వచ్చానండి. ఇంటి ముందు అంతా పని కంప్లీట్ చేసుకొని ఇటు వచ్చేసరికి ఇంకా అస్సలు బాగాలేదండి. చెత్త చూసేసరికి నాకే ఏదోలాగా అనిపించింది. సో ఇంకా అదంతా కూడా ఊడ్చేస్తున్నాను. ఇంక ఇదంతా కూడా ఒక దగ్గర కుప్పలాగా చేసి ఇంకా మొత్తం ఎత్తి బయట వేస్తానండి. ఇంక ఇక్కడ మొత్తం అంతా కూడా కుప్ప చేసి ఇంకా బయట పారేస్తానండి చెత్త అంతా కూడా. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చెత్త అంతా కూడా నేను డైలీ ఈవినింగ్ టైమే ఊడుస్తానండి. ఈవినింగ్ అంటే ఇంకా మనకి 4:30, 5కి ఆ టైంలో ఊడ్చేస్తాను. ఆ టైంకి ఊడ్చానంటే చక్కగా నీట్గా ఉంటుందండి. అంటే మార్నింగ్ చాలా హడావుడి పని ఉంటుంది కదా, నాకు ఈవినింగ్ టైంలో చేయడమే చాలా వరకు అలవాటు అయిపోయింది. సో ఇంకా ఇక్కడ అన్నమాట పూల చెట్టు ఇటు పక్కకు ఉంటుంది, అది విరిగిపోయింది. ఈ మధ్యలో ఏంటంటే అక్కడక్కడ చెట్లలో కొంచెం గడ్డి తీసానండి. ఇంకా తీయాల్సింది బాగానే ఉంది. ఇంకా మన చెట్లకైతే చక్కగా పూలు పూస్తున్నాయి. ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి వైట్వి దేవగన్నేర పూలండి. మనకి ఈ పూలు అలాగే మందార పూలు, కొన్ని గులాబీలు, నాటు గులాబీలు ఉంటాయి కదా, చిన్న గులాబీలు, ఇవన్నీ కూడా పూస్తున్నాయి అన్నమాట. ఇవైతే నాకు రోజు చక్కగా పూజకైతే చక్కగా యూజ్ అవుతున్నాయండి. ఇంకా ఇన్ని రోజులైతే బతుకమ్మకైతే యూజ్ చేశాను. ఇది చిన్న బతుకమ్మ పండగ కంప్లీట్ అయినాక అండి. అప్పటికి బతుకమ్మ పండగ కంప్లీట్ అయిందనుకుంటా, నాకు ఐడియా లేదండి. వీడియో షూట్ చేశాను. నాకు పండగ మూమెంట్లోనే ఇంకా చాలా ఫీవర్ వచ్చి అసలు ఇంకా వీడియోస్ అయితే ఏం పెద్దగా షూట్ చేయలేదు. ఇంక ఇదంతా కూడా నీట్గా ఊడ్చేసానండి. చూసారు కదా, మొత్తం ఊడ్చేసాను. మనకి ఇటు మనము దారి ఉంది కదా, చిన్న సందు, ఇదంతా కూడా నీట్గా ఊడ్చేసాను. ఇదంతా కూడా నేను మార్నింగ్ చేశానండి. ఎందుకంటే మనకి ఇటు ఇంటి ముందు మెయిన్ రోడ్ సైడ్ కదా, ఇటంతా కూడా నీళ్లు పట్టేసి అంత ఊడ్చేసి ఇంకా తర్వాత ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని నేను ఇలా ఫ్లవర్స్ అయితే పెడతానండి. పసుపు కుంకుమ వేసి పెట్టాం కదా, ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటానండి. డైలీ పెడతాను ఇలా ముగ్గులో కూడా అక్కడక్కడ ఒక ఫ్లవర్ పెడతాను. ఇంక ఇక్కడైతే ఇంటి ముందండి, మనకి ఇటు వచ్చేసి మెయిన్ రోడ్ ఉంటుంది. మా ఇంటి ముందైతే ఇలా మాకు షట్టర్స్ ఉంటాయి. మా కార్ కూడా ఇక్కడే పార్క్ చేసి ఉంటుందండి. ఇదన్నమాట. ఇంకా నేనైతే ముగ్గులు మరీ పెద్దగా ఏమీ వేయలేదండి. సింపుల్గా చిన్నగానే ముగ్గులు వేస్తాను. ఇంకా మాకు ఇక్కడ పక్కకు వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఖాళీ ప్లేస్లో అయితే ఇలా చక్కగా ఫుల్ గ్రీనరీగా చెట్లు అయితే పెరిగాయండి. ఇంక ఈ మొక్కలు చూసారు కదా, చాలా బాగుంటాయండి, చాలా గ్రీనరీగా ఉంటాయి. ఇంకెప్పుడు కూడా ఈ చెట్లు అయితే ఇలా పచ్చగా ఇంటి ముందు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. బాగుంటుంది గ్రీనరీ లాగా. మంచి ఇక్కడ ఫొటోస్ లాంటివి తీసుకోవడానికైనా బాగా కనిపిస్తుందండి. ఇటుపక్క కూడా మనకి చెట్లు ఉంటాయి. ఇంక ఇదైతే వేప చెట్టు అండి. ఇది మేము గృహప్రవేశంకి ముందు పెట్టామండి ఇక్కడ వేప చెట్టు. ఇంకా చక్కగా పెరిగింది, మా ఇల్లంతా హైట్ కూడా అయిందండి. చాలా బాగుంటుంది. ఇంటి ముందు వేప మొక్క ఉంటే మంచిదే కదా. సో ఇంకా మనకు షట్టర్స్ వచ్చేసి అయితే మేము రెంట్కి ఇచ్చేసామండి. ఇంకా లాక్ వేసింది చూసారా కదా. ఇంకా ఇక్కడ ఎప్పుడు చక్కగా చెట్ల కింద నీడ ఉంటుందండి వేప చెట్టు ఉండడం వల్ల. ఇక్కడ ఎక్కువగా ఆవులు అలాగే కుక్కలు ఏవో ఒక జీవు లాంటివి అయితే అన్నీ ఇక్కడ పడుకుంటాయండి. అప్పుడప్పుడైతే ఇంటి ముందు ఎక్కువగా ఆవులు పడుకొని ఉంటాయి. వాటి కోసమే నేను ఇక్కడ బకెట్లో అయితే వాటర్ పెడతానండి.
ఇంకా మాకు ఇంటి ముందైతే డాగ్స్ కూడా ఎక్కువనే ఉంటాయండి. అవి తాగడానికి ఇంకా వాటర్ అయితే పెట్టాను. బకెట్లో డైలీ వాటర్ ఉంటాయి. అలాగే అక్కడ ఒక చిన్న తట్టి ఉంది కదా, అందులో కూడా ఏమైనా ఫుడ్ ఉంటే వేస్తానండి. అవి తినేసి వెళ్ళిపోతాయి. ఇంకా మనకు ఇంటికి 2 సైడ్ల కూడా గేట్ ఉంటుందండి. అటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది. ఇంటి చుట్టూ మనకి తిరగడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ గల్లీ అయితే మా ఇంటి పక్క నుంచి టెంపుల్కి వెళ్తారండి. సో ఈ గల్లీ చూసారు కదా, సీసీ రోడ్ అండి ఇది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇంకా టెంపుల్ అయితే మనకి వాసవి మాత అండి, అంటే కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుందండి, శివుడు కూడా ఉంటాడన్నమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా. ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా అక్కడ వీడియో షూట్ చేసి ఇంకా వీడియో అయితే పెడతానండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ముగ్గులు అయితే సింపుల్గా వేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంటి ముందైతే ఇలా సింపుల్గా వీడియో అయితే షూట్ చేశానండి. అసలు అనుకోకుండా అయితే అలా వీడియో అయితే షూట్ చేశాను. మాకు ఇంటి ముందు ఎలా ఉంటుందో చూపిద్దామనేసి. ఇంక ఇక్కడైతే డైలీ మార్నింగ్ ఇదంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇటుపక్క వచ్చేసి అయితే డైలీ ఏమి కడగనండి, ఎందుకంటే ఇంత పెద్దగా ఇదంతా రోజు కడగడం ఇదంతా చేయడం అంటే నాకు ఉన్న పని అంతా ఇక్కడే అయిపోతుందండి. ఎందుకంటే నాకు ముందు నుంచి అలవాటు అయిపోయిందన్నమాట. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపివ్వడము, ఇంకా అటు మెయిన్ రోడ్ సైడ్ క్లీన్ చేసుకోవడం అలవాటు అండి. ఇటు అయితే ఎక్కువ ఏమీ లేదు. నేను ఏ రోజైతే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను, వీక్లీ 2-3 టైమ్స్ అప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఇంకా అక్కడక్కడైతే ఇలా సింపుల్గా గ్రీనరీ అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నానండి, బాగుంటుంది చూడడానికి అనేసి. ఇంక ఇక్కడ నేను ముగ్గు వేసి అది ముగ్గు గిన్నె తీసుకెళ్తున్నాను. అందులో పసుపు, కుంకుమ, అలాగే ముగ్గు పిండి అవన్నీ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి శంకు పూల చెట్టు అండి. మనకి ఇప్పుడిప్పుడే కొన్ని పూలు పూస్తున్నాయి, రోజు ఒక 2-3 అయితే పూలు వస్తున్నాయండి. ఇంకా ఇంటి ముందైతే ఇలా సింపుల్గా కొన్ని పూల మొక్కలు అయితే పెట్టుకుంటాను. మనకి గ్రీనరీగా బాగుంది కదా అనేసి ఇలా షోకేజ్ లాగా పెట్టానన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఈ టబ్బు నిండా గిన్నెలు పెట్టాను. ఇంకా ఇంట్లోకి వచ్చాక ఇంట్లో పనంతా కూడా ఎక్కడిదక్కడే ఉంది. ఇల్లు అయితే ఊడవాలండి, ఊడవలేదు. ఇంకా ఇక్కడ నైటే సోఫా అంతా కూడా క్లీన్ చేసి పెట్టానండి. కింద పెద్ద డస్ట్ అయితే ఏమీ లేదు, కానీ ఒకసారి ఇల్లు అయితే ఊడ్చుకోవాలి కదా, ఇంకా ఊడ్చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ బట్టలు చూసారు కదా, ఇవి నైట్ మడత పెట్టానండి. టీవీ చూసుకుంటూ అన్నీ ఫోల్డ్ చేశాను, కానీ ఎక్కడివక్కడ సర్దడం అయితే బద్ధకం అయిపోయింది. ఇంకా అవి అక్కడే ఉన్నాయి. ఇంక ఇదైతే మా ఇంటి పక్కల అన్నమాట. ఖాళీ ప్లేస్ చెప్పాను కదా, అందులో చాలా చెట్లు, అన్ని పిచ్చి మొక్కలు వచ్చాయండి. కానీ ఎటు చూసినా మనకి ఇంటి చుట్టూ గ్రీనరీ ఎక్కువగా కనిపిస్తుందండి, బాగుంటుందండి. ఎక్కువగా పచ్చని చెట్లు చూడడం కూడా చాలా మంచిదే కదా. సో ఇంక ఇక్కడైతే పాప పడుకొని ఉందండి, తననైతే ఇంక నేనేం డిస్టర్బ్ చేయలేదు. ఇంకెలాగో పాప ఇంకా 2 డేస్లో అయితే వెళ్ళిపోతుంది కదా హాస్టల్కి అనేసి. ఇంకా మా వారైతే ఇంకా ఇందాకే నిద్ర లేచారు. ఇంకా బెడ్రూమ్స్ పరిస్థితి అయితే ఇలా ఉంది, ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నైట్ మేము డిన్నర్ చేశాక డైనింగ్ టేబుల్ అసలు ఏమీ తుడవలేదండి, మర్చిపోయాను. ఇంకా తినేసాక అలాగే వెళ్ళి టీవీ చూసుకుంటున్నాం అన్నమాట. ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలండి. ఇంక ఇక్కడ గిన్నెలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇదొక బేషన్లో పెట్టి ఉంచుతున్నాను. మా అమ్మ వస్తుందండి ఒక తోమడానికి, గిన్నెలు కడగడానికి ఒక అమ్మని మాట్లాడానండి. సో ఎందుకు అన్నది కూడా చెప్తాను. ఇంక ఇక్కడ పాలు కూడా వేడైపోయాయండి. ముందు రోజు టమాటా ఉడకబెట్టిన ఎగ్ చేశాను. ఇంకా ఎగ్స్ అయితే అయిపోయాయండి, ఇంకా జస్ట్ టమాటా కర్రీ మాత్రమే ఉంది. ఇంక ఇక్కడ తోమాల్సిన గిన్నెలన్నీ కూడా ఇందులో వేసి ఉంచాను. కిచెన్ కౌంటర్ అంతా కూడా నైటే క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్నానండి. ఇంకా గిన్నెలు అయితే సర్దాల్సిన ఏమీ లేవు, అన్నీ ముందు రోజు సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ అమ్మ వస్తే అన్నీ తోమేస్తుందండి. తను తోమేసిన తర్వాత అన్నీ కూడా ఆరాక మళ్ళీ సర్దుకుంటాను. ఇంక ఇక్కడైతే కొత్తగా ఒక ప్లాంట్ తీసుకొచ్చి పెట్టానండి. చాలా బాగుందండి చెట్టు, తొందరగా ఇలా ఎగురొచ్చేసింది. చాలా నీట్గా ఉందండి, తొందరగా పెరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే సింపుల్గా చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టాను. నాకు చాలా వరకు అంటే ఇష్టం అండి, ఇలా ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని ఏంటంటే అవి ఉండవండి. కొన్ని మనకి ఇండోర్ ప్లాంట్స్ అని కూడా తీసుకొచ్చుకుంటాం, కానీ అవి ఇంట్లో అస్సలు ఉండవండి, తొందరగా పాడైపోతాయి, చచ్చిపోతాయి. ఇంకా అందుకనేసి ఏంటంటే నేను ఆర్టిఫిషియల్
చెట్లు లాంటివి అయితే తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. డెకరేషన్గా బాగుంటుంది కదా, మనం అది ఒకసారి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ఏమంత వృధా ఖర్చు అయితే ఏం కాదండి. మనకి ఇంట్లో బాగుంటుంది చూడడానికి, అవి చాలా రోజులు కూడా ఉంటాయి. సో ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా తుడిచేసానండి. తుడిచేసి ఇంక ఇక్కడ నేను బాబుకి అంటే కొన్ని పిండి వంటలు చేసామండి, మనం పండగకి చేసుకుంటాం కదా. ఇంక ఇక్కడ మేము దసరాకి అయితే చేసుకుంటామండి. కొన్ని కారపూస చేశాను, కొన్ని మురుకులు చేశానండి. ఈ మురుకులు అంటే మా పాపకి చాలా ఇష్టం, మా చిట్తల్లి ఎక్కువగా ఇవి అడుగుతుంది. ఇంకా ఇవి కొన్ని చేశాను, అలాగే కొన్ని వచ్చేసి సకినాలు చేశానండి. ఈ సన్న కారపూస చేశానండి, మిక్చర్ లాగా ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. సో ఇది చేశాను, కొంచెం దొడ్డు కారపూస చేశాను, కొన్ని మురుకులు చేశాను. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి సకినాలండి, సకినాలు కూడా చేశాను. కొన్ని గారెలు చేశాను కానీ అవి తొందరగానే అయిపోయాయి. మనకి గారెలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అవి ఎక్కువ రోజులు ఉండవులేండి, ఇవైతే ఎక్కువనే మిగిలిపోతాయి. ఇంకా బాబు అయితే వెళ్ళాడండి, మా అబ్బాయి వెళ్ళి 2 days అవుతుంది. వాడికి కావలసినవి, వాడికి నచ్చిన పిండి వంటలన్నీ కూడా ఇంకా వాడికి సర్ది పంపించేశానన్నమాట. వాడు వెళ్ళిపోయాడు. ఇంకా పాప కూడా ఇంకో 2 daysలో వెళ్ళిపోతుందండి. ఇంక ఇక్కడైతే నేను బ్రష్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా మాకు పాలు కూడా ఇందాకే వచ్చాయి. ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టాను కదా, వేడయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసి నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా టీ పెట్టేసుకొని తాగేయాలన్నమాట. గిన్నెలు అయితే అన్నీ బయట పెట్టి ఉంచానండి. ఎందుకంటే నాకు చిన్న బతుకమ్మ పండగ తర్వాత చాలా ఫీవర్ వచ్చిందండి. చాలామందికి ఆ టైంలో చాలామందికి ఫీవర్లు వచ్చాయన్నమాట. సో నాకు కూడా అలాగే అండి. నాకు వైరల్ ఫీవరే అన్నమాట. పెద్ద టెన్షన్ అంటే ఏమీ లేదు, కానీ నేను చాలా సిక్ అయిపోయానండి. అసలు ఏమి తినాలనిపించక, ఫుడ్ సరిగ్గా తినక చాలా సిక్ అయిపోయాను. ఇంకా దానివల్ల ఏంటంటే ఒక 4-5 days ఫుల్ ఫీవర్తో ఉన్నాను. ఇంకప్పటికి నాకు గ్లూకోజ్ ఎక్కించారు, ఇంజెక్షన్స్ ఇవన్నీ అయ్యేసరికి ఇంకా వీక్ అయిపోయానండి నేను. ఇంకా ఆ టైంలో ఏంటంటే అప్పటికి ఇద్దరమే ఉన్నాము, పిల్లలు రాలేదు, హాలిడేస్ ఇంకా అప్పటికి ఇవ్వలేదన్నమాట పిల్లలిద్దరికీ. ఇంకా అప్పటికి ఏంటంటే ఇంకా పిల్లలు వస్తారు, గిన్నెలు ఉంటాయి, ఇవన్నీ చేయడం నా వల్ల అవుతుందో కాదో అన్న టెన్షన్తో ఇంకా మా వారైతే తెలిసిన ఒక అమ్మని మాట్లాడారండి, మాకు దగ్గరలోనే ఉంటారు. ఇంకా అమ్మని మాట్లాడితే సరే వస్తాను, రోజు తోమిస్తా గిన్నెలు అన్నట్టుగా చెప్పిందంట. ఇంకా అమ్మ అయితే వచ్చిందండి. ఇంకా అమ్మ అయితే డైలీ మార్నింగ్ టైమే వస్తుంది. ఒక్కోసారి 9కి అట్లా వస్తుంది, ఒక్కోసారి 8కి అట్లా వస్తుంది అన్నమాట. ఇంకా తనైతే వచ్చిందండి. గిన్నెలన్నీ కూడా కిందికి తీసుకెళ్ళి, మనకి మెట్ల కింద ప్లేస్ ఉంది కదా, ఇంకా అక్కడే తోమేసి ఇంకా పక్కకి పెడుతుందండి. అక్కడ మనకి ఎండ కూడా పడుతుంది కాబట్టి గిన్నెలు అయితే చక్కగా ఎండ కారిపోతాయి. ఇంకా తనైతే వచ్చిందండి. నాకు పెద్దగా ఇలా మేడ్ని పెట్టి గిన్నెలు కడిగించుకోవడం ఇలాంటి పనులు నాకు వేరే వాళ్ళు చేస్తే అంత ఇష్టం ఏముండదు. కానీ ఇంకా ఒక్కో టైం ఉంటుంది కదండి, ఎప్పుడు మనము హెల్తీగా ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి ఇంకా తనైతే రమ్మన్నాను. కానీ ఎక్కువ రోజులు కాదండి, నేను జస్ట్ ఒక 1 month వరకే రమ్మన్నాను. మరీ ఒక 5-10 days రమ్మని వద్దంటే బాగుండదు కదా, జస్ట్ 1 month వరకు అయితే రమ్మన్నాను. సరే అంది, తను కూడా ఏమనలేదు, వస్తా బిడ్డ అని చెప్పింది. చక్కగా మాట్లాడుతుందండి అమ్మ. ఇంక ఇక్కడైతే మా పాప నిద్ర లేచింది. నేనే ఇంకా తను వెళ్ళి బ్రష్ చేసుకో అని చెప్తున్నాను. ఇంకా అమ్మ అయితే వచ్చి గిన్నెలన్నీ కూడా తోమేస్తుందండి. ఇంక ఇక్కడైతే నేను బ్రష్ చేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా ఎండొస్తుంది, మనకి కొంచెం చలి కూడా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది, బాగా గాలి అయితే ఎక్కువగా వస్తుందండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా వారు ఇందాక బయటికి వెళ్ళారండి. ఇంకా మా కోసం అయితే టిఫిన్ తీసుకొచ్చారు. పాప అడిగిందన్నమాట, తనతో పాటు ఇంకా నాకు కూడా తీసుకొచ్చారు. ఈ మధ్య ఏంటంటే నాకు ఫుడ్ సరిగ్గా తినాలనిపించట్లేదండి, ఫీవర్ వల్లనో ఏమో తెలియదు కానీ అసలు ఏది చూసినా నచ్చట్లేదు. సో ఇంకెట్లాగో పాపకు తీసుకొస్తున్నాడు కదా, సరే నాకు కూడా తీసుకురా అనేసరికి ఇంకా మా ఇద్దరి కోసం టిఫిన్ తీసుకొచ్చారు. మా పాపకి వంట చాలా ఇష్టం అండి, చిన్న పునుగులు. నాకేంటంటే బోండా ఇష్టం అన్నమాట. అవి పెద్ద సైజు బోండాలు ఉంటాయి కదా, అవి ఇష్టం. అవి తీసుకురమ్మంటే అవి లేవంట, ఇంకా ఇవైతే తీసుకొచ్చారు. సర్లే, నాకు ఓకే, అది ఇది టేస్ట్ సేమే ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా తినేసామన్నమాట.
వీడియో అయితే మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మా పాప ఇంట్లో ఉంటే డైలీ డోరేమాన్ చూస్తూనే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా.